రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గోశాలలో పంపిణీ చేసే కోడెలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్లోని గోశాలలో దరఖాస్తు చేసుకున్న రైతులకు 750 కోడెలను అధికారులు పంపిణీ చేశారు. గోశాల నుండి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని తెలిపారు. మాది బదనకల్లే, మేము వ్యవసాయం చేస్తాము. మూల్యాన్నిచ్చుడు నయమే, ఎందుకంటే చేసుకోనికి బాగానే ఉంటుంది. అది పొద్దున వచ్చినాము, కానీ ఇప్పుడు ఇంతకు కలెక్టర్ వచ్చి మాకు ఇచ్చిర్రు కోల్యాలు 2. మాకైతే సంతోషమే. అది నరసింగపూర్ చందుర్తి మండలం నరసింగపూర్ గ్రామం నుంచి వచ్చిన నేను. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తరఫున మన కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. బాగున్నది, ఇది మా కోడెలు పంపుకోవాలని. మాకు బాగున్నది, వ్యవసాయం చేసుకోవడానికి మాకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సార్ ఇచ్చినందుకు.